హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే ఇక్కడ వాతావరణం ఒక వారం రోజుల నుంచి అయితే చాలా చల్లగా ఉంటుందండి. అప్పటికే వర్షం పడుతుంది, తగ్గుతుంది, ఎండ వస్తుంది, తగ్గుతుందనమాట. ఇవాళ అయితే నేనైతే చల్లగా వాతావరణం ఉంది కదండి, అందుకని టమాటా చారు, దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అలాగే టమాటా చారు కొంచెం మందికి తెలియదు కదా, తెలియని వాళ్ళు ఎవరికైనా అవసరం అవుతుందనేసి ఇక్కడైతే వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ ముందుగా అయితే టమాటాలు అయితే నేను ఒక లీటర్ వరకు అయితే చారు చేస్తున్నానండి. అందుకనేసి ఒక 4, 5 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకొని ఉడకబెట్టి పైన తొక్క అయితే తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు అయితే వేసి ఈ రెండు బాగా పిసికి ఇక్కడ చూపిస్తున్న విధంగా రసం అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ రసం సపరేట్ చేసుకుని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. అది మరుగుతూ ఉండగా ఇక్కడైతే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక 4, 5 అయితే మిరియాలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ నొక్కగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదు, బరకగా దంచితే సరిపోతుంది అనమాట. ఈ దంచింది కూడా ఈ చారులో అయితే యాడ్ చేసేసుకోండి. ఈ చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోనే కొంచెం అయితే బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం ఇష్టం లేకపోతే అవసరం లేదనమాట. అది మరుగుతూ ఉండగా ఇక్కడ పక్కన అయితే ఒక స్పూన్ అయితే పచ్చిశనగపప్పు, ఒక పావు స్పూన్ అయితే మెంతులు, ఒక అర స్పూన్ అయితే మిరియాలు, ఒక స్పూన్ అయితే ధనియాలు అయితే వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు అయితే వేసి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చే వరకు. ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ మరుగుతున్న చారులో అయితే ఇదిగోండి, చారు అయితే ఇలా మరుగుతుంది కదా, ఈ మరుగుతున్న చారులో అయితే ఇది కూడా ఒక స్పూన్ వరకు అయితే ఇది వేసుకోండి. అంటే మనం క్వాంటిటీ ఎక్కువ ఉన్న మన చారుని బట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడే 1 లీటర్ చారు వరకు చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్నర అయితే ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు అన్నీ సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇక్కడైతే నాకు అన్నీ సరిపోయాయి అనమాట. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుందాం. బాగా మరిగిన తర్వాత ఇక్కడైతే తగినంత అయితే ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే దోరగా వేయించుకోవాలండి. మరీ మాడబెట్టేయకండి. ఈ చారులోకి అయితే ఏదైనా ఏ ఫ్రై లేకపోయినా ఉత్తి చారుతో కూడా తినేయచ్చండి. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉందన్నమాట. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు టమాటాలు కూడా మనకు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదా, ఇదిగోండి చారు అయితే ఇందులో మనం ఏమీ వేయకపోయినా సరే మంచి కలర్తో చాలా బాగుందన్నమాట, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.